హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం అందరికీ ఫేవరెట్ అయిన ఎంతో ఇష్టమైన హైదరాబాదీ స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీ చూద్దామండి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అందరూ ఎంజాయ్ చేస్తూ తినే విధంగా బిర్యానీ రెసిపీ చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా 2-3 టైమ్స్ సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ చికెన్లోకి మనం మ్యారినేషన్ కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది బిర్యానీ అంటే, దాంతోనే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా కారం. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మసాలా దినుసులు 3 ఇలాచీలు, 3 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 2 అనాస పువ్వు, అలాగే చిన్న టీ స్పూన్తోని షాజీరా. ఇలా మనం హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు. దీంట్లోనే మనం చికెన్ బిర్యానీ మసాలా అని దొరుకుతుంది ఫ్రెండ్స్. ఆ బిర్యానీ మసాలా నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. మనం మంచి రంగు వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పుదీనా. ఇందులో మనం 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఇవన్నీ మసాలాలు వేస్తే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనం 1 kg చికెన్కి నేనైతే 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, చికెన్ పీసెస్కి మిక్స్ అయ్యేలాగా మసాలా అంతా పట్టియాలి. మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే చికెన్ పీసెస్కి మసాలా బాగా పడుతుంది. ఇలా మొత్తం మ్యారినేషన్ చేసుకోవాలి. ఇందులో మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 లెమన్ కూడా యాడ్ చేసుకుందాం. బాగా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక 2 hours మ్యారినేషన్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేషన్ చేసుకోవాలి. అలాగే మనం రైస్ కూడా, నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 1 hour బిఫోరే నానబెట్టుకున్నాను. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. ఈ రైస్లో కూడా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఒక 2-3 ఇలాచీలు, ఒక 2 లవంగాలు, ఒక అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, కొద్దిగంత షాజీరా, ఈ రైస్ వాటర్లో కూడా మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా 1-2 hours బిఫోర్, ఆ చికెన్ని మనం స్టవ్ పైన పెట్టి బాగా ఒక 80% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు చికెన్ పీస్కి మసాలా బాగా పడుతుంది. బిర్యానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 80% వరకు ఉడికించాలి. అలాగే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పెట్టుకున్న రైస్ కూడా స్టవ్ పైన పెట్టుకొని ఒక 80% ఉడికేంత వరకు అన్నం ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు.
మరి ఎక్కువగా ఉడకనిస్తే బిర్యానీ మొత్తం మెత్తగా అనిపిస్తుంది. మనకు కొంచెం పొల్లులాగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ రైస్ అనేది. చూసుకోవాలి మనం అప్పుడప్పుడు చూసుకుంటూ. ఇలా 80% అయ్యేంత వరకు ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇలా చికెన్ గ్రేవీలోకి మనం ఉడికించుకున్న రైస్ మొత్తం పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. కంప్లీట్గా రైస్ అంతా మనం ఈ చికెన్ గ్రేవీ పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. మొత్తం రైస్ వేసిన తర్వాత దీనిపైన మనకి ఇష్టమున్న కలర్, నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో లేదా మిల్క్లో వేసి ఫుడ్ కలర్ జల్లుకోవాలి రైస్ కలర్ఫుల్గా ఉండడం కోసం. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇదంతా గార్నిషింగ్ కోసం ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి దమ్ బయటికి వెళ్ళకుండా పైనుంచి నేనైతే ఇంకో గిన్నెలో వాటర్ వేసి పెట్టుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా తింటారు. ఇంట్లోనే చేసుకోండి, తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.